వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు తయారు చేస్తున్నాను మసాలా టీ అండి. మసాలా టీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ పెడుతున్నానండి. అంటే నాకు మా ఆయన గారికి పెడుతున్నాను 2 కప్స్ టీ. 2 కప్స్ వాటర్కి 1 కప్పు పాలు వేసుకోవాలండి. చిక్కటి పాలు అయితే, అదే పల్చని పాలు అనుకో 1 కప్పుకి 1 కప్పు వేసుకోవాలండి. దాసం చెక్క, చిన్న అల్లం ముక్క, మిరియాలు, యాలకులు 4 అండి. మిరియాలు 10-15, ఘాటు 2 స్పూన్స్ టీ పొడి. సరే, తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక గిన్నె తీసుకుని టీ గిన్నె 2 కప్స్ వాటర్ ఇందులో వేసేసుకోవాలండి. 2 కప్స్ ఇందులో వేసేసుకుని అల్లం చితగొట్టుకుని వచ్చానండి. అల్లం ఇందులో వేసేసుకుని వాటర్లో. దాసం చెక్క చితగొట్టుకక్కర్లేదండి, అవి చెక్క పలంగా వేసేసుకోవచ్చు. మిరియాలు, యాలక్కాయలు కొంచెం కచ్చాబిచ్చ చితగొట్టేసి ఇందులో వేసేసుకోవాలండి. 2 స్పూన్స్ టీ పొడి. నేను 2 స్పూన్స్ వాటర్ వేసాను కదండి, 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు ఇంకా ఇష్టమైతే ఇంకా వేసుకోవచ్చు. గ్యాస్ మీద పెట్టేద్దామండి. సారీ అండి, ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను. పంచదార చెప్పడం మర్చిపోయానండి. చూపించడం కూడా మర్చిపోయానండి. పంచదార కూడా 2 స్పూన్స్ వేసుకోండి. ఇదిగోండి మరుగుతుంది. అలా కొంచెం సేపు మరిగేంత వరకు ఉంచి సిమ్లో, అప్పుడు మిల్క్ పోసుకుందామండి. 5 మినిట్స్ అయినా సిమ్లో పెట్టుకుని మరగనివ్వాలండి. అదిగోండి మరుగుతుంది. అప్పుడప్పుడు ఇలా స్పూన్ ఎట్టి తిప్పుకోవాలండి, పొంగకోకుండా. చూడండి 2 స్పూన్స్కి ఎలా కలర్ వచ్చేస్తుందో టీ పొడి. అందుకని అది ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. అందుకే 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అదిగోండి కొంచెం ఇంకా మరిగిన తర్వాత ఇలా అప్పుడప్పుడు పొంగకోకుండా తిప్పుకుంటూ ఉండండి స్పూన్ పెట్టి. ఆ తర్వాత పాలు పోసుకుందాం. మరుగుతుంది. అదిగోండి మరుగుతుంది. పాలు పోసుకుందామండి. 1 కప్పు, 2 కప్స్కి 2 కప్స్ వాటర్, 1 కప్పు పాలు. మరుగుతుంది. అదిగోండి బాగా మరిగితే బాగుంటుంది అన్నమాట. కొంచెం మరగాలి. అది మరిగిపోయిందంటే కప్పుల్లోకి తీసేసుకుందాం. ఆఫ్ చేస్తాను. అదిగోండి మసాలా టీ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.